అధికార పార్టీగా విడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏ గ్రామాన్ని అడిగినా, ఏ పల్లెని అడిగినా, ఏ వాడని అడిగినా, ఏ గడపని అడిగినా కూడా ఒకటే అంశం చెప్తుంది. మీది కాంగ్రెస్ పార్టీయా లేదా బీఆర్ఎస్ పార్టీయా? మీకు ఏ పార్టీ అయితే సంక్షేమ పథకాలు వస్తాయి, ఏ పార్టీ కాదంటే సంక్షేమ పథకాలు రావు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలకే ఎందుకు లిస్ట్ ఇస్తారు? ఇక గ్రామ పంచాయతీ ఓవరాల్గా ఒక 1000 మంది కుటుంబాలు ఉంటే కేవలం 20 మందికి మాత్రమే ఎందుకు రేషన్ కార్డులు వస్తాయి? దీంట్లో చిత్ర విచిత్రమైన అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాస్తవానికి ఇందులో జరుగుతున్న కొన్ని కుట్ర కోణాలు కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఒకలా మాట్లాడుకోవచ్చు, నిజంగా అలాంటి ఉద్దేశం లేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాలలో అనేక అంశాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే కొన్ని అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఒక వీడియోను ప్లే చేద్దాం. వీడియోకు తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అనేక అంశాలు కూడా పూర్తిగా కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవ కోణాలు ఒకసారి చూద్దాం. ఇది గందరగోళం కాదండి, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే సమావేశాలు అని నేనంట. ఎందుకు అంటే ఇది నేను అనట్లేదు, తెలంగాణ ప్రాంత పల్లెలు అంటున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న అనిశ్చితి కారణం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఒకసారి వినండి. సో ఈ గందరగోళానికి తెర తీసింది కాంగ్రెస్ పార్టీ. ఈ గందరగోళాన్ని పూర్తి స్థాయిలో కూడా గందరగోళంలా మార్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ సంగ్రామ సభలు జనగామ జిల్లా వడ్లకొండలో జరిగిన గ్రామ సభలో పథకాలకు అనర్హులను ఎంపిక చేయడంపై పేదల తరపున ప్రశ్నించేందుకు యువకుడిపై దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ కూడా చూడొచ్చు. ఎవరు వీళ్ళు? వీళ్ళకి ఏం పని ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వెవరు రాబాయి? ఒక యువకుడి మీద చేయి చేసుకోవడానికి నీకుండే అర్హతలేంటి అంటున్నా. బాజాప్తిగా అడుగుతాడు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టలు ఇప్పించి నడి రోడ్డు మీద నిలబెడుతుంది తెలంగాణ రాష్ట్రం. దాడి చేయమని రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండా? దాడి చేయమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పిండా? దాడి చేయమని ఏమైనా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారా? మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏమైనా చెప్తున్నారా? లేకపోతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారా? ఏంది అరాచకం? ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా? డీజీపీ గారు, ఇక్కడ ప్రజాస్వామ్య పాలన ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, ఏం జరుగుతున్నది అసలు ఇక్కడ? తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్నదా లేదా? అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా? ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? రాజ్యాంగం ఉందా లేదా? ఒక యువకుడి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత యువకుడి మీద దాడి చేయడానికి ఎవడేవాడు? నాకు అర్థం కాదు. నాన్ సెన్స్. వాడు ఎవడు అంటున్నా? వానికి ఏం హక్కులు ఉన్నాయి? ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క యువత కూడా అడిగే ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా కూడా అడుగుతారు. ఎవడైనా అడుగుతాడు భయ్. వాని కడుపు కాలింది వాడు అడుగుతాడు, నీకేం నొప్పి అంటున్నా. అంటే ఒక యువకుడు ప్రశ్నించద్దా? తెలంగాణలో యువకుడు ప్రశ్నించద్దా? 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితేనే వచ్చింది ఈ తెలంగాణ? నాన్ సెన్స్. ఇదో లుచ్చా ప్రభుత్వం, దీనికి ఇంకా మాటలు చెప్పాలా ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత? యువకుల మీద దాడి చేయమని చెప్తుందా ప్రభుత్వం? యువకులను చిత్రవద చేయమని చెప్తుందా ప్రభుత్వం? యువకులు ప్రశ్నించద్దా? ప్రశ్నించకుంటే ఏం చేయాలి? గాడిద పనులదాం వల్ల. ఇప్పటికే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందిగా పెరిగిపోయారు. కనీసం వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఇంజనీర్ చదివిన బిడ్డలకు ఇదివరకు తెలంగాణలో టీ హబ్బో, ఐటీ హబ్బో, గట్ సైడ్ హైటెక్ సిటీ పోతే, మాదాపూర్ సైడ్ పోతే ఇన్ని ఉద్యోగాలు వచ్చేది అనేది. ఇప్పుడు వీళ్ళంతా వలసదారు లేక బెంగళూరు, చెన్నై పట్టుకొని పోతున్నారు. ఇక్కడ యువకుడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి అట. ఇక మంచిర్యాల జిల్లా జిన్నార మండలం పొనకల్ గ్రామ సభలో అర్హులైన తమ పేర్లను జాబితాలో ఎందుకు లేవంటూ ఎంపీడీఓ శశికళను నిలదీస్తున్న సుందరయ్య కాలనీ వాసులు ఖచ్చితంగా అడుగుతారు. వాళ్లకు కడుపు గాలుతుంది, వాళ్ళ కడుపు రగులుతున్నది, వాళ్ళ బాధ, వాళ్ళ వ్యధ వాళ్ళు అడుగుతారు భయ్. ఈ రాష్ట్ర పౌరుడిగా, ఇక్కడి ఓటర్గా, ఇక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. తప్పేముంది అందులో? అంటే ఇక్కడ ప్రశ్నించద్దు, మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ ఇళ్లలో ఊకోవాలి, ఏం ప్రశ్నించద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏ అంశాన్ని కూడా ప్రశ్నించద్దు. ఎందుకంటే ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో దాడులు జరుగుతాయి, లేకపోతే కేసులు పెడతా అని చెప్తారా? ఎవడా మీద నాకు అర్థం కాదు. ఎవరు మీరు అసలు? నాకు అర్థం కాదు. ఎవర్రా మీరంతా? ఎవడు కేసులు పెట్టేదేవుడు, కొట్టేదేవుడు, దాడులు చేసేదేంది? ఏం సంస్కృతి? ఎక్కడి నుండి వస్తుంది?
ఆ ముఖ్యమంత్రి అదేంది కడప జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని అక్కడి విషయ సంస్కృతిని ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా కాలువదవి పంపిస్తున్నాడా ఏంది? ఇదెక్కడి అరాచకం? అరే గ్రామానికి సంబంధించిన ప్రజలు అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారు అంటలేను, అడుగుతారా అని అడుగుతున్నా. వాళ్ళ కడుపు రగిలింది, వాళ్ళకు బాధ ఉంది, వాళ్ళ వ్యధ ఉంది, వాళ్ళకి ఇల్లు రావాలి, మీరు ఇచ్చిన లత్తకోరు హామీలన్నీ ఏడబోయినారా బోసీడికే అని అడుగుతారు. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇది నేనంటలేను, తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. ఆ పదాలు నేను వాడలే. ఎవరిని ప్రభుత్వాన్ని అయితేనేం అక్కడ ఎవరైతే హామీలు ఇచ్చిలో ఆ ఎమ్మెల్యేని అడుగుతారు. ఇవన్నీ వదిలేసి యువకుల మీద దాడి చేస్తాం. గ్రామ సభలు దేనికోసం నిర్వహిస్తాం నాకు అర్థం కాదు. పోలీసు వ్యవస్థ మధ్యలో పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని అడుగుతారా? దేనికోసం గ్రామ సభలు? ఎందుకు కోసం గ్రామ సభలు? ఎవరి కోసం గ్రామ సభలు? ఏదైతే ఒక గ్రామంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కనీసం వాళ్ళకు రేషన్ కార్డుకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇవ్వలేకపోతే ఇక ప్రభుత్వం ఎందుకుండి? అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులకు ఇవ్వడం వెనుక మతలబేంటి? అర్హులైన లిస్టును పక్కన ఎందుకు పెడుతున్నారు? కావాలని కొన్ని నియోజకవర్గాలలో అక్కడ వాళ్ళు అడగకున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులు లేకపోతే ఆ రేషన్ కార్డులు మేము ఇచ్చిన ఆ పేరు ఉన్నది అని క్రియేట్ చేయమని ఎవరు చెప్పారు మీకు? ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఎన్ని బూతులు తిడుతున్నారు తెలుసా? మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే చెవులకి రక్తాలు వచ్చు పాపం. ఇక్కడ లేడు కాబట్టి బతికిపోయాడు మా ముఖ్యమంత్రి. అంత దారుణంగా తిడుతున్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే నీ ప్రభుత్వానికి సంబంధించి నేను నిజంగా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి సంబంధించి ప్రణాళిక లోపం ఉంది. దాంతోపాటు మీ ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు. నేను చెప్తున్నా కదా, బల్లా గుద్ది గంట పదంగా చెప్తున్నా. నేను ఎన్ని రూపాయల బాండ్ పేపర్ తెచ్చుకుంటావు దాని మీద రాసిస్తా. నీకు అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావట్లేదు. క్లియర్ కట్. అది ఏమన్నా అంటే ఎవడైనా ప్రశ్నిస్తే 100 దగ్గర పోయి పోలీస్ కేసు పెట్టమను, ఎవడైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ మీద దాడులు, అల్లరముక్కల దాడులు చేయించుడు, గివి తప్ప ఇంకేమీ లేదు ఈ రాష్ట్రంలో. అరే గ్రామానికి సంబంధించిన సభలలో ఖచ్చితంగా అడుగుతారు. బూతులు మామూలుగా తిడతలేరు తెలుసా? ఖచ్చితంగా కూడా అడుగుతారు రా భయ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది తెలంగాణ గడ్డ. 1200 మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం. 1969లో 600 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడి యువత ఖచ్చితంగా కూడా ప్రశ్నిస్తారు, వాళ్ళ బాధలు వెదలు చెప్తూనే ఉంటారు. గ్రామ సభలలో జరిగే లొల్లులు పంచాయతీలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా? మీరు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఏమంటున్నా అంటే కొండారెడ్డిపల్లె కన్నా పోదాం లేదా మా ఊరి కన్నా పోదాం. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను తీసుకురా, నా కెమెరాలు అన్నీ కూడా అక్కడ లైవ్లో పెడతా. నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అర్హులైన వాళ్ళ లీస్ట్ ఏంది, అర్హులకు సంబంధించిన ఏ లీస్ట్ ఉన్నది, ఏ గ్రేడ్ ఉన్నది అనేది నేను అన్నీ కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను నీకు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మళ్ళొక్కసారి కాదు, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ చీచి అని కొట్టక ముందుకే చూసుకోరు, కొట్ట ముందుకే చూసుకోకూరు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు, స్పష్టమైన గైడ్లైన్స్, స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన ఆదేశాలతో వెళ్ళాలి. అలాంటిది లేకుండా ప్రజలను గందరగోళం చేసి ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళను మానసికంగా మీరు వేధిస్తున్న మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి తెలుసా? అధికారుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. మానసికంగా వేధిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీసిళ్ళు, మేము అర్హులమైనప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ప్రొఫార్మాకు సంబంధించి కనీసం అంటే కనీసం మా జాబితాలో మా పేరు లేకుండా చేసిలు కాబట్టి ఎఫ్ఐఆర్లు మొత్తం నమోదు చేయాలి. చేస్తారా? అది లేదు కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది రగులుతున్న తెలంగాణ. ఈడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి చెంప మీద చెల్లని పేరెడితే ఇది గాంధీ తాత యుగం కాదు. ఈ చెంప మీద కొడితే ఈ చెంపను చూపెట్టడానికి అక్కడనే దౌడపోండి 32 పళ్ళు రాలగొట్టుర్రి. నేనే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క హక్కును మీరు హరిస్తున్నారు. ఎవరు మీరు హరించడానికి? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీస్తున్నారు. దాడి చేస్తా అంటే ఏం చేస్తున్నారు అంటున్నా? సెల్యూట్ అని కొడుతున్నారు అధికారులకు. అక్కడ ఎమ్మెల్యేకు ఈటల రాజేందర్ నిన్ననే కదా చెప్పింది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కనీసం పోలీసులకి ఇంత ఇజ్జత్ ఉండే అని చెప్పింది. నేను అనలేదు, ఈటల రాజేందరే అన్నాడు. ఈటల రాజేందర్ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా మరి ఆ మాట అన్నందుకు? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ మళ్ళీ ఆలోచించాలి. ఈ వింత వాదన వితండ పోకడకు సంబంధించి జరుగుతున్న దీనికి సర్కారుకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు, దాంతోపాటు ఒక స్పష్టమైన ఆదేశాలు లేవు. ప్రభుత్వానికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనే మల్లగుల్లలు పడుతూ పూర్తి స్థాయిలో ఆగమాగం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో గ్రామ సభలకు సంబంధించి ఆందోళన కొనసాగడానికి ఈ ఆందోళనకు ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఇది తెలిస్తే
తెలిసింది అని చెప్పేసి దాన్ని సరిదిద్దుకోరు. లేకపోతే మా వల్ల కావట్లేదు అంటే రాజీనామా చేయరు. లేదు కాదు కూడదు మేము ఏమైనా చేస్తామంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెడితే అందరూ అన్నీ చేస్తారు. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా. యనమల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని ఇకనైనా మీరు మార్చుకుంటే, మీ పద్ధతి మార్చుకుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మార్చుకుంటే మీకే మంచిది. లేదు కాదు కూడదు గిట్లైన లొల్లి పెట్టిస్తాం, ప్రజల మధ్య ఆగమాగం చేస్తాం, తన్నులాట పెట్టిస్తాం, లేకపోతే కుంపడి పెట్టిస్తాం అంటే ఇక ఇది మీ కర్మ. నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా. ఈ